హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య ట్రావెల్ బ్లాగ్స్. తమ్ముళ్ళు చూశారు కదండి, భువనగిరి కోట. దీన్ని భువనగిరి ఫోర్ట్ అంటారు. జనరల్గా వరంగల్ హైవేలో ఉంటుంది. మనం వరంగల్ వెళ్తున్నా కానీ, యాదగిరిగుట్ట వెళ్తున్నా కానీ లెఫ్ట్ సైడ్లో పెద్ద కోట కనిపిస్తుంటుంది. ఇదేనండి భువనగిరి కోట. చాలా బాగుంటుంది ఈ కోట. హైదరాబాద్లో గోల్కొండ కోట వెళ్తున్నారండి. ఈ కోటకు తక్కువ మంది వస్తుంటారు, కానీ ఈ కోట తెలిసిన వాళ్ళు మాత్రం తప్పకుండా వస్తారు. చాలా బాగుంటుంది. 1960 ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చారిత్రక స్మారక చిహ్నములు మరియు పురావస్తు స్థలముల అవశేషముల చట్టం 1960లో 7వ చట్టం ప్రకారం ఈ స్మారక చిహ్నము ప్రాచీన స్మారక చిహ్నంగా ప్రకటించబడింది. దీనిని ధ్వంసం చేయడం, తొలగించడం, పాడు చేయడం, మార్పు చేయడం, రూపం చెడగొట్టడం, చెరుపు చేయడం, దురుపయోగపరచడం చేసేవారికి స్మారక చట్టంలోని విభాగం ప్రకారం 3 మాసాల పాటు ఖైదు, శిక్షకు 5,000 రూపాయల జరిమానాకు ఈ రెండింటికి పాత్రలు అవుతారు. ప్రాచీన స్మారక చిహ్నాలే పూర్వీకులు మనకి సంపదలు. వాటిని పాడు చేయకండి. సంచాలకులు తెలంగాణ పురావస్తు మరియు ప్రదర్శనశాల, హైదరాబాద్. ఎంట్రన్స్ గేట్ దాటి వెళ్ళగానే రైట్ సైడ్లో ఈ రాక్ క్లైంబింగ్ అకాడమీ ఉందండి. ఈ ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళు, యూత్ పీపుల్ కొంచెం ఎక్కువ మంది ఈ క్లైంబింగ్ చేస్తుంటారు. చాలా జాగ్రత్తగా ఈ క్లైంబింగ్ చేయాల్సి వస్తుందండి. చాలా బాగుంటుంది. ఈ కోటకి ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకి 20 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపీస్ అండి. మేము డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు ఆదిలాబాద్ గోదాదేవి టెంపుల్ చూసుకొని బయలుదేరాము. ఈ టెంపుల్కి ఆఫ్టర్నూన్ వచ్చాము. రైట్ సైడ్లో సర్దార్ పాపయ్య విగ్రహం ఉన్నదండి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో నాగకాల భైరవుడి విగ్రహం కూడా కనిపిస్తున్నది. అరౌండ్ 450 స్టెప్స్ దాకా ఉంటామండి. ఈ పెద్దవాళ్ళు 60 ఇయర్స్ వాళ్ళు చాలా కష్టం ఎక్కడం. పైకి రైట్ సైడ్లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం మరియు లెఫ్ట్ సైడ్లో నాగకాల భైరవుడి విగ్రహం ఈ విధంగా కనిపిస్తుందండి. ఈ కోటకి ఒక 110 కోట్లతో స్వదేశీ దర్శనం కింద డెవలప్ చేస్తున్నారండి. రోప్వేను, తర్వాత మన సైడ్ వాల్స్ మొత్తం చాలా బాగా ముందు డెవలప్మెంట్స్ జరుగుతాయి. ఈ కోట గురించి చెప్పాలంటే హిందూ ముస్లిం రాజుల భిన్న సంస్కృతితో ఈ కోట వెలుగొందిందండి. కళ్యాణ చాళుక్యుల రాజుల్లో బాగా డెవలప్ చేశారు దీన్ని. పైన వినాయకుని విగ్రహం అన్నీ మనకు కనిపిస్తుంటాయి. చాలా సరదాగా ఉంటుందండి కోట మీదకి వెళ్తుంటే. మీరు గమనించినట్లయితే ఈ వెడల్పుగా ఉండే మెట్లు ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా చిన్నవైపోయాయి. సో శత్రువులు ఒక్కసారిగా పైకి రాకుండా ఈ విధంగా తెలివిగా చాలా ప్లాన్గా చేశారండి. సో సైనికులు 2-3 ఒక్కళ్ళు వస్తే ఈజీగా అటాక్ చేయొచ్చు. ఇది కోట మొదటి ద్వారం అండి. చాలా బాగా డిజైన్ చేశారు దీన్ని. చాలా సేఫ్టీగా ఉంచుకున్నారు. ఈ మొదటి ఎంట్రన్స్లోనే ముందుకు పోనీయకుండా ఈ విధంగా సైడ్ వాల్ వేశారు. సో సైడ్ వాల్ ప్రొటెక్షన్కి చాలా బాగా అనుకూలమని ముందు ఎదురువైపు దాడి చేసినా కానీ ఈ వాల్ అడ్డంకిగా మారుతుంది. సో చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. శత్రువులు పైకి రాకుండా చిన్న మెట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ పైన చూసినట్లయితే ఎంట్రన్స్ పైన కూడా పెద్ద తలుపులు ఒకప్పుడు విరిగిపోయాయండి. ఇప్పుడు ఈ పైనుంచి ఈ వేడి నూనె పోసేదానికి పైన హోల్స్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ విధంగా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. చాలా పెద్ద తలుపు అండి. హోల్ ఈ కర్ర పెట్టేదానికి, పెద్ద దుంగ పెట్టేదానికి హోల్ ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, కోట మొదటి గేట్ దాటంగానే పైకి వెళ్తున్నామండి. ఇంకా 2 గేట్స్ ఉంటాయి, పెద్ద గేట్స్. సో చాలా బాగా డిజైన్ చేశారు ఈ మొత్తం. మీరు చూస్తున్నది 2వ గేట్ అండి. సో మొత్తం మీదుగా కుతుబ్ షాహీలు, బహుమని సుల్తాన్లు, వెస్టర్న్ చాళుక్యులు, విష్ణుకుండినులు ఈ విధంగా రాజులు దీన్ని సైనిక విడిదిగా చాలా కాలం ఏర్పాటు చేసుకున్నారు. 14th సెంచరీలో ఇక్కడ నుంచి ఫిరంగులు చేసి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అంటండి. ఈ గోడకి మనకు ఒక శాసనం కనిపిస్తుందండి. ఈ శ్రీలంక సింబలు సింహం ఆకారంలో ఉంది, చూడండి, గమనించండి. సో కోటకు ఉన్న 2 గేట్లు దాటి 3వ గేట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది పైనుంచి చూస్తే భువనగిరి టౌన్ అండి. సో ఈ భువనగిరి కోటకి చాలామంది ఇక్కడ వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు. బయట నుంచి కూడా తెలంగాణ నుంచి టూరిజం పాయింట్ అండి. సో 2వ కోట పూర్తయి 3వ పెద్ద గేట్కి వస్తున్నాము. ఇంకో గేట్ ఉందండి. ఈ గేట్ దాటితే ఇంకా ఒక పెద్ద హిల్ కనిపిస్తుంది. మనం చూస్తున్న ఈ హిల్ పైకి ట్రెక్కింగ్ చేయాలండి. సో ఇది యాదగిరిగుట్టకి వెళ్తుంటే మనకి హైవే పై నుంచి ఒక ఏనుగు ఆకారంలోను, మళ్ళీ ఒక తాబేలు ఆకారంలోనూ మనకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేసు చాలా ఫిల్మ్స్ షూటింగ్ చేశారండి. కృష్ణరాజు సినిమా, చిలక గోరింక, అదేవిధంగా చాలా సీరియల్స్, ఫిల్మ్స్ ఇక్కడ షూట్ చేశారు. ఈ కొండపైకి మనం ట్రెక్కింగ్ చేయాలండి. మనం 50% దాకా అరైవ్ అయ్యాము. ఇంకా పైన 50% దాకా ఉంది. 90% దాకా చేరామండి. ఇంకా మీరు చూస్తున్నది పైన రాజమహల్ కోట. సో పైనుంచి చూస్తుంటే భువనగిరి మొత్తం టౌన్ కనిపిస్తుంది. సో పెద్దవాళ్ళకు చాలా ఇబ్బంది పడుతూ ఎక్కుతున్నారు పైకి. పిల్లలకు మాత్రం చాలా ఇష్టపడతారండి ట్రెక్కింగ్. ఫైనల్గా 45 మినిట్స్ తర్వాత కోటపైకి చేరామండి.
ఇది మీరు చూస్తున్నదే ఈ రాణి మహల్, రాజ్ మహల్. సో ఆల్మోస్ట్ ఆల్ పైకి చేరాము. సో క్రౌడ్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఇది చూసేదానికి తారామతి, బారాదరి, హైదరాబాద్లో గోల్కొండ టూమ్స్ ఆ విధంగా మనకి కనిపిస్తున్నది. సో కుతుబ్ షాహీలు, బహుమనీ సుల్తాన్లు, వెస్ట్రన్ చాళుక్యులు, విష్ణుకుండినులు, ఈ విధంగా ముస్లిమ్సు మరియు హిందువులు భిన్న సంస్కృతితో ఈ కోటను నిర్మించారు. చాలా బాగుందండి పైన. సో ఆ పైకి వెళ్ళేదానికి కూడా మన చార్మినార్లో లాగా ఈ సర్కులర్ స్టైర్స్ ఉన్నాయి. ఆ పైకి వెళ్తున్నాము. సో మనకి చార్మినార్లో 4 వైపులా ఏ విధంగా సర్కులర్ పిల్లర్స్ ఉంటాయో సర్కులర్ స్టైర్ కేస్. సో చాలా చిన్నగా ఉండి రౌండ్గా ఉండు చుట్టూ తిరుగుతూ పైకి వెళ్ళాలి. సో ఇక్కడ కూడా చాలా ఫిల్మ్స్ షూట్ చేశారండి. ఈ కోటను మరి ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో చూడాలి. దగ్గర 118 కోట్లతో ఈ కోటని డెవలప్మెంట్ చేస్తున్నారు. రోప్ వే ఏర్పాటు చేస్తారంట పైకి. అదేవిధంగా ఈ సైడ్ వాల్స్ చాలా బాగా డెవలప్ చేస్తారు. ముందు ఏ విధంగా డెవలప్ చేస్తారో సెంట్రల్ గవర్నమెంట్ మనం వేచి చూడాలి. సో ఈ పైకి వెళ్ళేదానికి కూడా చాలా టిపికల్గా ఉంది. రౌండ్ స్టైర్ కేసు, స్పైరల్ స్టైర్ కేస్ అంటారు దీన్ని. మీరు చూస్తున్న ఈ నీటి కొనలు దగ్గర 7 దాకా ఉన్నాయి. సో రాజులు, రాణులు చాలా బాగా డిజైన్ చేసుకున్నారు కోట పైన. కాకతీయులు మరియు కళ్యాణ చాణక్యుల హయాంలో ఈ కోటను చాలా బాగా అభివృద్ధి చేసుకున్నారండి. అదేవిధంగా నిజాం నవాబులు, కుతుబ్ షాహీలు, బహుమనీ సుల్తాన్లు కూడా ఈ కోటను పరిపాలించారు. సో హైదరాబాద్ నుంచి సరదాగా ఒక హాఫ్ డే వస్తే ఈ కోటని ఎంజాయ్ చేయొచ్చు. పైన పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. వాళ్ళకి నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. సో మేము కిందకి దిగేస్తున్నామండి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 అవర్ పైన స్పెండ్ చేసాము. కిందకి వచ్చేస్తున్నాము. పైన గ్రాస్ చాలా బాగుంది, అందుకని వీడియో షూట్ చేశాను. సో ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, మరియు షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అరౌండ్ హైదరాబాద్కి 50 కిలోమీటర్స్ కాబట్టి పిల్లల్ని తీసుకుని సరదాగా ఈ కోటని చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.